హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి భీమవరం గంగక్క వ్లాగ్స్ ఆవిడ మీకు ముగ్గు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అన్ని ఆవిడ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఆవిడ సక్సెస్ అవుతున్నారు. మరి మొక్కలుగా నువ్వేం ఇన్స్పిరేషన్ తీసుకోలేదా అని అనుకుంటారు కదా మీరు. నేను తీసుకున్నానండి. మొక్కలంటే నాకు చాలా ఇష్టం, ముందు నుంచే ఇష్టము. కాకపోతే మనకి రెంటెడ్ హౌస్ డౌట్గా ఉండేది, పెట్టాలా వద్దా అని. కానీ ఆంటీ గారిని చూసిన తర్వాత అద్దెంట్లో ఉన్నా కూడా మొక్కల్ని మనం కొద్దిగా గొప్ప పెంచుకోవచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం రావడంతో నేను కూడా చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్న గార్డెన్ అంటే గార్డెన్ ఏం కాదు, కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఆ మొక్కలు ఏంటనేది మీకు చూపిస్తాను, ఒక్కొక్క దాని స్టోరీ కూడా చెప్తాను. ముందుగా మీకు ఒక చూపించాలి. టీ కప్పు. ఏంటి టీ కప్ అనుకుంటున్నారా? టీ కప్ ఏమైందంటే అండి, యువతల పక్కన పగిలిపోయిందని మనం ఏం చేస్తాం? గంగక్క వీడియోస్ చూసిన తర్వాత మరి మనం ఊరుకుంటామా? ఇంట్లో చక్కగా 2 మనీ ప్లాంట్ కొమ్మలు కూర్చాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఫస్ట్ నేను కూర్చున్నవి ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులు అన్నమాట. 2, 3 కూర్చుని చక్కగా చిగుర్లు వస్తుంది చూసారా. ఇప్పుడు ఏదో ఇప్పటికిప్పుడు పెట్టేసి వచ్చింది కదండి. ఇక్కడ వరకు మట్టేసి చాలా బాగా వచ్చింది. ఎక్కడ దాకా పెట్టేద్దాం మనం. చూసారా పోయిన టీ కప్పులో కూడా చక్కగా ఇలా మొక్కను వేస్తాను అన్నమాట. బాగుంది కదా మనీ ప్లాంట్. రాళ్ళు పడిపోతున్నాయి. రాళ్ళు పెట్టేసి మరి మిగిలినవి ఏమేమి మొక్కలు వేసాను, ఎలా పెంచుతున్నాను అనేది చూపిస్తాను మీకు కూడా. ఎంతవరకు గార్డెన్ ఎన్ని మొక్కలు వేసాను అనేది నేను ఇన్స్పైర్ అయ్యాను కదా, మోటివేషన్గా తీసుకున్నాను కదా. ఆ మోటివేషన్ ఎంతవరకు పనిచేస్తుందో ఏంటనేది మీకు తెలియాలి కదా. అందుకని నా మొక్కలు చూసేది నచ్చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అందరిలాగా నేను కూడా మనీ ప్లాంట్తోనే స్టార్ట్ చేశానండి మొక్కలు వేయడము. ఎందుకంటే మొక్కలు ఏది వేసినా కొద్దిగా నిరుత్సాహం అనేది వస్తుందేమో, కానీ మనీ ప్లాంట్ వేసుకున్నాం అనుకోండి, అది మొండు మొక్క అండి. చక్కగా దాన్ని కొద్దిగా మట్టి ఇచ్చి వాటర్ ఇస్తే పిచ్చిమొహంది చక్కగా భలే వచ్చేస్తుందండి. ప్రాణం నిలబెట్టేసుకుంటుంది అనమాట ఏదో విధంగా. అలానే మనకి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఏదో విధంగా మనం పని చేసి సాధించి తీరాలి, మొండి ఘటనలో ఉండాలి అని చెప్తుందనమాట మొక్క అనేది. నాకు అలా అనిపిస్తుంది. అందువల్లనే మొక్కలు చూడండి, ఫస్ట్ అయితే నేను ఇలా చిన్న చిన్న వాటర్ బాటిల్స్లోని ఇలా మనీ ప్లాంట్ కొమ్మలైతే గుచ్చి స్టార్ట్ చేశానండి వేయడము. ఇది అప్పుడు గుచ్చింది అన్నమాట. బాగా వచ్చింది కదా. మీకు ఈ మొక్కలన్నీ కూడా నేను ఈ 1 ఇయర్లో మొక్కలు వేసానండి. ఇవన్నీ కూడా ఇంకా వేద్దును, కానీ మనకి మన సొంత ఇల్లు కాదు కదా, ఎంతవరకు లిమిట్గా వేసుకోవాలి అంతవరకునే వేసుకోవాలి. ఎక్కువ వేసినా కూడా మన ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు, ఖాళీ చేసేయమంటారు అన్న భయంతోనే బతకాలి కదండి. అందువల్ల చాలా తక్కువగా వేసానన్నమాట. ఇది ఆంటీ గారు ఇచ్చారు, అక్కడ భీమవరం నుంచి పంపించారనమాట పార్సిల్ చేసి. ఈ మొక్కలన్నీ కూడా చూసారా, ఇవి కూడా అలానే ఉంటాయండి మొండిగటలో. ఇవి కూడా బాగా వస్తాయి మొక్కలు. ఆ మనీ ప్లాంట్ ఉంది కదా బ్యాక్ సైడ్ చిన్నది వైట్ కలరు, అది కూడా ఆంటీ గారే ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఈ మొక్కలు అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. అక్కడ నుంచి నేనైతే ఇప్పుడు మొక్కలు వేయడం స్టార్ట్ చేసాను. రోజుకొక మొక్క తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నానండి. ఈ వైట్ మనీ ప్లాంట్ అయితే మొన్న భీమవరం వెళ్ళానన్నాను కదండి, అప్పుడు గ్యాస్ పని మీద వెళ్ళాను కదా, అక్కడ ఆంటీ గారింటికి వెళ్ళినప్పుడు ఇవి ఇచ్చారనమాట మనీ ప్లాంట్. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ ఇలా మట్టిలో అయితే వేసాను, వాటర్లో కంటే వేసి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు ప్రస్తుతానికి. వాటర్లో కూడా వస్తుంది, కానీ నాకైతే ఎక్కువగా ఇది మట్టిలో వేసేసి అది గుబురుగా వచ్చిన తర్వాత మన ప్రయత్నాలన్నీ తర్వాత చేద్దామని చెప్పేసి నేను మట్టిలోనే వేసాను అనమాట. ఆంటీ గారు ఇచ్చిన దాంట్లోనే ఒక 4 మొక్కలు 3 మొక్కలు ఇచ్చారు నాకు. అందులో మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసానండి, ఒక 2 మొక్కలు ఇచ్చేసాను అనమాట. మన దగ్గర 2 ఉంచుకున్నాను. సర్లే మనతో పాటు వాళ్ళు కూడా పెంచుతారు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చేసాను అనమాట. ఈ 4 రోజుల నుంచి అసలు మహా వర్షాలండి, అస్సలు ఎండ అనేది రావట్లేదు. అందుకే చూసారా కొద్దిగా 2, 3 ఆకులు అయితేనే మనీ ప్లాంట్వి పాడైపోయినాయి, అవి తీసేస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ చూసారా, నేను పక్కన బాటిల్లో వేసానండి, ఆ సైడ్ ఉన్న బాటిల్లోని. ఈ గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ పక్కనే ఎల్లో కలర్ వచ్చింది కదా, ఇదైతే ఈ బాటిల్లో వేస్తే అది కిందకు వచ్చేసిందండి. కిందకు వస్తే మొత్తం బకెట్లోకి వచ్చిందనమాట.
ఇది కొమ్మ గుచ్చానండోయ్. దీన్ని ఏమంటారో ఈ ప్లాంట్‌ని నాకు తెలీదు. ఇది కొమ్మ గుస్తే అసలు పక్క నుంచి భలే వచ్చింది చూసారా! కానీ చాలా టైం పట్టిందండి మొక్క అది నిలదొక్కుకోవడానికే కొమ్మ పక్కనే మళ్ళీ కొత్తగా రావడానికిని ఇంచుమించు 4, 5 నెలలు పట్టిందనమాట. ఇవన్నీ కూడా కొన్ని ఆంటీ గారు ఇచ్చిన మొక్కలున్నాయి. నెక్స్ట్ ఏమో ఈ చామంతి మొక్క చిన్న అంటి తెచ్చి వేసానండి. మీకు వీడియోలో కనిపించే ఉంటది. ఎక్కడో చోట పెట్టే ఉంటాను. ముందు ఫోటోస్‌లోను, వీడియోస్‌లోను. ఇది పెట్టిన తర్వాత దీన్ని ఏం చేశానంటే మొక్క వచ్చిన తర్వాత మనకి సైడ్ కొమ్మలు రావడానికి కట్ చేస్తూ ఉండాలి కదా! అలా కట్ చేసిన కొమ్మని ఇక్కడ పక్కన ఒకటి గుచ్చితే ఇదిగోండి ఇదొకటి వచ్చిందా? ఈ పొడవుగా ఉన్నదొకటి, ఇదొకటి, ఇదండి. ఇదిని అది కూడా. ఇది ఒరిజినల్ మొక్క వెనక సైడ్ ఉన్నది. ఈ 2 కూడా అంట్లల్లో వచ్చినాయన్నమాట. అంతేకాకుండా పక్కనే ఇంకా వేరే చోట కూడా మొన్నే కొమ్మలు గుచ్చానండి. చూపిస్తాను అవి కూడా మీకు. ఇది ఒరిజినల్ మొక్క అన్నమాట. ఇదిగోండి ఇదన్నమాట. ఈ ఒరిజినల్ మొక్కొచ్చిన కొమ్మల్ని ఏం చేశానంటే కట్ చేసి పక్కన గుచ్చాను. గుచ్చితే ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఈ సైడ్ ఉన్న చిన్న కొమ్మ ఒకటి. నెక్స్ట్ ఇది ఏంటి ఆ మొక్కతో పాటు ఎంత ఎదిగేసింది అనుకుంటారేమో. ఏమో అండి అలా ఎదిగేసింది అంతే వచ్చేసింది. ఇదిగోండి మొన్న ఈ మధ్య కూర్చున్న మొక్క ఇదొకటి చిన్న కొమ్మ. ఇదిగోండి మళ్ళీ 4, 5 రోజులు అవుతుంది. 2 కొమ్మలు చిగుర్లు అయితే ఇలా గిల్లేసి గుచ్చేసాను. చూద్దాం నిలబడతాయనే అనుకుంటున్నాను. అవి వచ్చినట్టు ఇవి కూడా వస్తాయి అనుకుంటున్నాను. అంట్లు తయారవుతాయి కదా! మనకి చామంతి పూలు వచ్చే టైంకి మొక్కలు తయారవుతాయనే ఒక ఉద్దేశంతో అయితేనే వేసానండి. మరి ఎలా వస్తాయో చూడాలి. నెక్స్ట్ ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ గురించి అయితే మీకు చెప్పాలండి. ఇది ఏమైందంటే నేను ఈ ఇంటికొచ్చిన కొత్తలోని మా ఇంటి ముందంటే మా ఇంటి దగ్గరే పైన ఇంటికి ఎదురుగా గుమ్మానికి ఎదురుగా గోడ పైన ఉందండి. మొత్తం కొమ్మలన్నీ ఎండిపోయి అస్సలు ఏమీ లేదు. జీవం ఏమీ లేదన్నమాట. మొత్తం కొమ్మలన్నీ ఎండిపోయి ఆకులన్నీ ఎండిపోయినాయి అనమాట. ఎండిపోతే నేను ఏం చేశానంటే ప్రాణం ఒప్పుకోలేదు అస్సలు. మొక్కని అలా వదిలేయటానికి. చక్కగా దాన్ని కిందకి తీసి మొత్తం ఎండిపోయిన కొమ్మల్ని వేర్లని అన్నిటిని కట్ చేసేసి కొద్దిగా మట్టి అంటే కొద్దిగా వేసానండి. మట్టి వేసి అలా కొద్దిగా వాటర్ వేసేదాన్ని అనమాట. రోజుగా పొద్దుట సాయంత్రం కొద్దిగా వాటర్ వేసుకుంటూ అది కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తూ తర్వాత 2 రోజులకు ఒకసారి వేస్తూ అలా నెమ్మదిగా దీన్ని వాతావరణానికి అలవాటు అయ్యేలా చేస్తే ఇలా కొమ్మలు వచ్చేసినాయండి. కొమ్మలు వస్తే దీన్ని కట్ చేసుకుంటూ వస్తే ఇదిగోండి ఎంత గుబురుగా వచ్చిందో చూసారా అసలు మనీ ప్లాంట్ భలే వచ్చిందనమాట. ఈ కొమ్మలన్నీ కట్ చేసేసాను నేను. పైకి ఎదిగే కన్నా ఇలా గుబురుగా వస్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు. బాగా వచ్చింది కదా అసలు. మొండిదన్నాను కదా మనీ ప్లాంట్ అందుకే. అసలు ఎంత పాపం ఎంతలా ఎండని వేడిని తట్టుకుందో. చిన్నగా పచ్చిగా ఉన్నాయండి అంతే కొమ్మలు. మిగిలిన ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఒక మొదలు ఉంటుంది కదా అది మాత్రమే బాగుంది అనిపించింది. అంతే దానికి వేర్లుండగా వేర్లకి బాగా కొద్దిగా మట్టి వేసి కొద్దిగా వాటర్ వేస్తే దాని అంతటా అదేండి బాగా వచ్చేసింది. తర్వాత ఇదిగోండి ఇదైతే మొన్నే వేసాను రీసెంట్గా. నెక్స్ట్ ఈ స్నేక్ ప్లాంట్ కూడా ఆంటీ గారి దగ్గర నుంచి తెచ్చానండి. నెక్స్ట్ దాని వెనకాల ఉన్న ప్లాంట్ కూడా ఇదొకటి సైడు ఇంకొకటి ఉంది చూసారా ముళ్ళుతోని మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇది మా ఇంటి దగ్గరే గోడ పైన ఉందండి. మా ఇంటి ఓనర్ వాళ్ళు వేసుకున్నారనుకుంటా. పాపం అది ఏమైందో తెలీదు. మొక్క డల్ అయిపోయిందనమాట. మొత్తానికి పడిపోయింది పక్కకి. పడిపోతే దాన్ని నేను చిన్న కొమ్మ తీసి ఇదిగోండి ఇందులో అయితే వేసాను. చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఈ డబ్బాలో అయితే వేసాను. ఇది వేసి వారం అవుతుంది. నాకు తెలిసి ఇది నిలబడిందనే అనుకుంటున్నానండి. బాగుంటుందని అనుకుంటున్నాను మొక్క చూడండి. ఇది ఫ్లవర్స్ వస్తే భలే వస్తాయండి. చిన్ని ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అసలు. మొక్క బ్రతకాలని కోరుకుంటున్నానండి ఏదో విధంగానే. మీరు చెప్పండి బ్రతికిందనే అనుకుంటున్నాను నేను. చిన్న చిగురులా ఏదో వస్తుంది మీకు చూపిస్తాను ఉండండి. చూసారా ఇక్కడ పింక్ కలర్లో చిన్న చిగురులో వస్తుందన్నమాట. ఏంటి చిగురు గ్రీన్ కలర్లో ఉంటుంది కదంటే ఏమో ఈ మొక్క అలా వస్తాయేమోనండి మనకు తెలియదు. ఇదిగోండి ఇదే అన్నాను ఆంటీ గారి దగ్గర నుంచి తెచ్చిన మొక్క ఇది కూడానే. కొన్ని మొక్కలు డల్ అయిపోయాయండి. మనకు సెట్ అవ్వలేదు. ఈ మట్టికి వాతావరణానికి సెట్ అవ్వలేదు అనుకుంటా. నెక్స్ట్ ఇదిగోండి అప్పుడెప్పుడో స్టార్టింగ్లో వేసిన మొక్కలు అనమాట ఇవన్నీ కూడా చంద్రకాంత పూలు అనమాట. అసలు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని అయితే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి. ఒక మొక్క అయితేని మందారం మొక్క కూడా ఉంది. గులాబీ మొక్కలు వేసాను కానీ మనకి సెట్ అవ్వలేదు. ఒకటే ఉంది. 3 వేస్తే ఒకటి ఉందన్నమాట. చక్కగా మందారం అయితే పువ్వులు పోస్తుందండి. నెక్స్ట్ ఇదిగోండి మొన్న వెళ్ళినప్పుడు ఇవి కూడా ఆంటీ గారి దగ్గర నుంచి తెచ్చానన్నమాట. ఇవొకటి అదిగోండి ఆ సైడ్ ఉంది కదా అదొకటి తెచ్చి అయితే చక్కగానే కొమ్మలు గుచ్చేసానండి. ఇవి కూడా బాగానే వస్తున్నాయని అనుకుంటున్నాను. అందాక కొద్దిగా షేడెడ్లో పెట్టానన్నమాట. డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా పక్కగా పెట్టాను గోడ మీద. ఇక్కడికైతే అంత ఎండ రాదండి. మాకు ఎండ వచ్చేది తక్కువ. ముందు చూపించిన మొక్కలు ఉన్నాయి చూసారా అక్కడికే వస్తుందన్నమాట ఎండ అనేది. ఇంక ఇవి ఉన్న దగ్గరికి అయితే రాదు. ఇవి కొద్దిగా
పర్వాలేదు, వేర్లు వేసుకుంటున్నాయని అనుకుంటున్నాను. మొక్కలు వెయ్యకూడదు అన్న ఇంకా ఆపేసాను కానండి, లేకపోతే నేను మొక్కలు వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంచుమించు 2 నెలల్లో ప్రతిరోజు ఒక మొక్క వచ్చేదండి. ఒక రకం మొక్క మా ఇంటికి ఏదో ఒక విధంగానే అలా రావడం వల్ల ఇన్ని మొక్కలు వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఇదొక రకం మొన్న ఆంటీ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నదే. ఇది కూడా వేసాను ఇందులో. ఇది కూడా నెమ్మదిగా వస్తుంది, చూద్దాము. బాగా పెరగాలని కోరుకుంటున్నాను ఈ మొక్క కూడాని. మనం కూడా ఒక నలుగురికి ఇచ్చేంతగా ఉండాలి. నెక్స్ట్ అండి, ఇక్కడ ఈ పక్కనే బాత్రూమ్ పక్కన చిన్న ఖాళీ ఉంటే అక్కడ కూడా వేసానండి. అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి కూడా అప్పుడు వేసినాయి. పక్కన స్పైడర్ ప్లాంట్ చూసారా, ఇది కూడా ఆంటీ గారి దగ్గర నుంచి తెచ్చుకునేదేనమాట. ఇక్కడ నేను చిన్నగా ఇందులో వేసాను చూడండి. సైడ్కి కొమ్మల్లో వచ్చాయన్నమాట. కొమ్మలకి ఇందులో గుచ్చి మట్టి అనేది వేస్తే వేర్లు అవి వేసుకుంటున్నాయి అన్నమాట, ఇక్కడ నుంచి కనుపుల దగ్గర నుంచి. అందువల్ల ఇందులో వేసాను. ఇది వరకు అలా వేస్తే వచ్చింది మొక్క. ఇదే అన్నమాట, చూసారా. ఇదిగోండి, సైడ్ ఈ మనీ ప్లాంట్ కింద అయితే ఉంది కదా, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, చక్కగా భలే వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇది స్పైడర్ ప్లాంట్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా వచ్చిందనమాట. అలా మట్టిలో గుచ్చితే ఇలా పెరిగిందనమాట. వేర్లు వచ్చిన తర్వాత దానికి కట్ చేస్తే వేరే మొక్క సపరేట్గా చిన్న మనకి బేబీ ప్లాంట్ వచ్చేసింది. స్పైడర్ పిల్ల అయితే వచ్చేసిందండి. స్నేక్ పిల్లని తయారు చేద్దామంటే ఇంకా నాకు స్నేక్ ప్లాంట్లు కూడా కొద్దిగా పెరగాలన్నమాట. నేను ఇంట్లో ఒకటి పెట్టుకున్నానండి స్నేక్ ప్లాంట్. నెక్స్ట్ ఇదిగోండి, ఈ రణపాల మొక్క చూడండి, అసలు ఎంత ముండిదో. అస్సలు పెద్దగా అవ్వననే అంటుందండి. ఇంకా చిన్న మొక్కల్లో ఉండిపోయాయి. చాలా రోజులు అవుతుంది వేసి. ఎండ అనేది గట్టిగా తగిలితే తప్ప ఇది బాగా పెరగదనుకుంటా. ఇంకా చిన్న మొక్కల్లో ఉండిపోయినాయి అనమాట. దీంట్లో మనకి సైడ్గా వేస్ట్గా ఎందుకు ఉండిపోవడం అని చెప్పేసి మనీ ప్లాంట్ తీగుంటే ఇలా పెట్టేశాను అనమాట. మొన్నే పెట్టాను అది. ఇదిగోండి, ఇది కూడా ఆంటీ గారు పంపించిన మొక్కే. ఆ పక్కన ఉన్న అడేనియం మొక్క కూడా ఇదిగోండి ఆంటీ గారు పంపింది. బాగా వచ్చింది కదా. నా దగ్గర అయితే మొక్కలు కొద్దిగా పర్వాలేదండి. ఆంటీ గారు ఇచ్చినవి 2, 3 పోయినాయి అనమాట. మిగిలినవి అయితే నిలబడినాయి. ఇదిగోండి, ఇది కూడా ఆంటీ గారు ఇచ్చిన మొక్కే. దీనికి కూడా ఎండ తగలాలి. ఎండ వచ్చినప్పుడు ఎండలో పెడుతున్నాను. తర్వాత ఈ సైడ్గా పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువ వర్షం పడిపోయి ఎక్కువ వాటర్ నిలవబడినా కూడా మొక్కలకి ప్రమాదం కదండి. నెక్స్ట్ ఈ మొక్కకి కొమ్మ ఇరిగిపోతే ఇక్కడ పక్కన కూర్చోనండి. ఇది కూడా మొక్క వస్తుంది చూసారా. ఇవన్నీ కూడా చంద్రకాంత మొక్కలు అనమాట. అదేమో కాటన్స్ టైపు. బాగుందండి, చాలా బాగుంది. ఇదిగోండి, మనీ ప్లాంట్లు నాకు పిచ్చి అని చెప్పాను కదా, ఇంకెక్కడ కొమ్మలు ఉంటే అక్కడ గుచ్చేస్తూ ఉంటాను. ఇదైతే మరి ముందున్న వాళ్ళు వేశారనుకుంటండి ఈ మొక్కని. దీన్ని నెమ్మదిగా ఎండిపోయి ఉన్నదాన్ని అసలు ఎండిపోయి అసలు తీగ మాత్రమే ఉంది. అలా చిన్నగా వాటర్ వేసుకుంటూ డైలీ శ్రద్ధగా చూసుకుంటే ఈ కొమ్మలు వచ్చేయండి. వచ్చినట్లు నేను గుబురుగా పెంచుదామని ఉద్దేశంతో కట్ చేస్తాను అనమాట. మరి మీకు ఇంకో మొక్కను చూపించాలండి, వచ్చేయండి. ఇదిగోండి, ఈ మొక్క చూసారా, ఈ మనీ ప్లాంట్. ఇదిగోండి, ఇది వరకు ఇలా వేసిన మొక్క అనమాట. వాటర్ బాటిల్లో వేసాను. వేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీపాట్ చేశాను అనమాట. చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో. బాగా పెరిగింది కదా. మొన్నటి వరకు నేను అలా గోడ పక్కన పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఇంచుమించు 15 రోజులు అవుతుందన్నమాట. పెద్ద దాంట్లో వేసాను. అప్పటి వరకు కూడా చిన్న బాటిల్లోనే ఉందన్నమాట, ఇంత పెరిగేంత వరకుని. దాన్ని రీపాట్ చేశానన్నమాట ఇలా పెద్ద దాంట్లోనికి. దీనికి చక్కగానే ఒక కుండీ పెట్టాలండి, అందంగా ఉండేది. డబ్బా అయితే బాగోలేదు కదా చూడటానికి గుమ్మ ముందు. తర్వాత జేడ్ ప్లాంట్ చూసారా, ఇలా వచ్చిందనమాట. ఇది గ్రోత్ పెద్దగా లేదని అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, ఇది కూడా ఆంటీ గారు ఇచ్చిన మొక్కే. ఇది కూడా బాగానే ఉంది. వర్షం వస్తుంది కదా అని వర్షం పడని చోట పెట్టాను అనమాట గుమ్మం ముందు. మరి చూడండి, మరి చంద్రకాంత మొక్కలు అన్నీ వేసావు కదా, పువ్వులు ఏమంటారు. ఇదిగోండి, పువ్వు పూసింది, రాత్రి పూసింది అనమాట. ఇదేంటి రాత్రి విడిచి పొద్దునకి మొక్కలా అయిపోయింది మళ్ళీ మామూలుగానే. ఇలా కూడా ఉంటాయేమో నాకైతే తెలియదు. ఇదండి నా చిన్ని గార్డెన్ అనమాట. నచ్చిందని మీకు అనుకుంటున్నాను. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవండి, బాయ్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.